అమ్మా సీత. అమ్మా నేనే మేడం గారు వచ్చిన తర్వాత 1 గంట పర్మిషన్ అడిగి నీ దగ్గరికి వద్దామనుకున్నానమ్మా. ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఇటొచ్చావు? ఏంటోనే, రాత్రంతా నిద్ర పట్టనే లేదు. అమ్మా అమ్మా అంటూ నువ్వు పిలుస్తున్నట్టుగానే ఉంది. పొద్దున్నుంచి నీ మీదే మనసు లాగుతూ ఉంది. బొబ్బిల్లో కళ్యాణం చేయిస్తున్నా వచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఓసారి నిన్ను చూసెళ్దామని వచ్చాను. అవును, గంట పర్మిషన్ తీసుకుని వద్దామనుకున్నానన్నావు, దేనికమ్మా? దేనికేంటమ్మా, నిన్ను చూడ్డానికే. నీకులాగానే నాకు కూడా నిన్ను చూడాలనిపించింది. పైగా ఈరోజు మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. మదర్స్ డే శుభాకాంక్షలు. నాకు ఈ డేలు అవి ఏం తెలియవులేవే. నిన్ను చూడాలని మాత్రం ప్రాణం లాగిందనుకో. చాలా బాగుంది నీ ఆఫీసు. అయ్యో, దీన్ని ఆఫీస్ అనరమ్మా. సరేలే, ముందు నువ్వు కుర్చీలో కూర్చో. కుర్చీలోనా? దేనికి? అమ్మా మదర్స్ డే కదా, మా అమ్మకి ఫేషియల్ చేద్దామని. సరిపోయిందిలే. ఇప్పుడు నాకు ఫేషియల్స్, పోనీటైల్స్, చుడీదార్లు వేసి పంపిస్తే మీ నాన్నగారు దడుచుకుంటారే. అంటే నాన్న దడుచుకుంటారనే గాని నీకిష్టమే అన్నమాట. సర్లే, నాకే ఇష్టం లేదు. ఇలా వేషాలు వేసుకుని వెళ్తే వాడకట్టోళ్ళంతా జూలో జంతువులు చూసినట్టు చూసెళ్తారే. ఈ వికారపు వేషాలు ఏం వేయిద్దామా నాకు? సరే పోనీ పెడిక్యూర్ అయినా చేస్తాను, కూర్చో. నాకెందుకే? కూర్చోమ్మా. కన్న తల్లి పాదాలు కడిగే అవకాశం ఈ కూతురికివ్వు. మా కోసం నువ్వు పడ్డ శ్రమకి కాళ్ళు కడిగి కృతజ్ఞతలు చెప్పుకోనివ్వు. చేళ్ల తరబడి నువ్వు నిలబడి వంట చేసి మా కడుపు నింపావు. కనీసం ఇప్పుడైనా నీ పాదాలకి సేవ చేసుకునివ్వమ్మా. పద, రా రామ్మా, పద 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 పదమ్మా, పద. పద కూర్చోమ్మా. ఇందులోనా? పద కూర్చో. కూర్చో. కాళ్ళు దీనిలో పెట్టు. అయ్యో, ఇందులో. దీని మీద సపోర్ట్ పెట్టుకో. కష్టం చూసి ఎన్నోసార్లు గుండెలకి హత్తుకొని నా బాధని నీ కన్నీటితో తుడిచేశాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.